జాతి జనగణన అవసరం. కుల గణన చేయాలి. క్యాస్ట్ సెన్సస్ చాలా అవసరం దేశానికి అని చెప్పి రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ప్రస్తావనకి సమాధానంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాహుల్ని వ్యక్తిగతంగా దూషించారు. జాతే తెలియని వాళ్ళు జాతి గణన గురించి అడుగుతున్నారు అని. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేశారు. మీరు జాతి ఎలా అడుగుతారు అని అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు. ఇక్కడ వాస్తవానికి అనురాగ్ ఠాకూర్ జాతి అడగలేదు, జాతి డిక్లేర్ చేసేశారు. ఏమని అంటే, రాహుల్ జాతి ఏదో తెలియదు అని, నీకు జాతి లేదు అని చెప్పి ఒక రకంగా దూషించారు. సరే, కోపంగా దూషించారా, నోరు జారారా అని సరిపెట్టుకుందామా అంటే, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ధృవపరిచారు. ఆయన అలా మాట్లాడడం, ఆ పదజాలం కరెక్ట్ అయినదే అని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి మన ప్రధానమంత్రి గారు దీన్ని రీట్వీట్ చేసి ఆయన మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి, నా కొలీగ్ ఎనర్జెటిక్ డైనమిక్గా స్పీచ్ ఇచ్చారు, ఇది మీరందరూ చూడాలి, హ్యూమన్ని జోడించి ఇచ్చారు, ఇది మీరందరూ చూడవలసిన స్పీచ్ అని ట్వీట్ చేశారు. అంటే ఒక పార్లమెంట్లో అధికార పార్టీలో ఉండి సభా మర్యాదలు కూడా తెలియకుండా ఎలాంటి పదజాలం వినియోగిస్తున్నాము, వ్యక్తిగత దూషణ కరెక్టేనా, ఒక మనిషిని హ్యూమిలియేట్ చేయడము, అతని క్యారెక్టర్ని, జాతిని, కులాన్ని, మతాన్ని, పుట్టుకని దూషించడము కరెక్టేనా అనేటువంటి సంస్కారం కూడా లేకుండా ప్రవర్తించిన ఒక వ్యక్తిని, తన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని ప్రధానమంత్రి సమర్థించడం దేశానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? రాహుల్ గాంధీ జాతి ఏంటి అన్నది దేశం మొత్తానికి తెలుసు. దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు రాహుల్ గాంధీ ఎందుకు అయ్యారు, రాహుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, తాత ముత్తాతలు ఎవరు, ప్రజలందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన పుట్టుక గురించి ఓపెన్ సీక్రెట్, ఆయన పుట్టుక ఓపెన్ సీక్రెట్ దేశంలో. కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి ఇదే ప్రశ్న రాహుల్ అభిమానులు లేదంటే ప్రజలు మిమ్మల్ని అడిగితే, మోదీని కానీ ఈ సోకాడ్ అనురాగ్ ఠాకూర్ని కానీ ఎవరైతే జాతి మీద, తన పుట్టుక మీద ప్రశ్న ఎత్తారో అదే ప్రశ్న మీ పుట్టుకను ప్రశ్నిస్తే, వాళ్ళ పుట్టుక అందరికీ తెలుసు, మీ పుట్టుకే తెలీదు, మీ పుట్టుక మీద ప్రశ్న తలెత్తితే ప్రూవ్ చేసుకోగలరా, డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది కదా ఇక్కడ. అది మర్చిపోతే ఎలా? దేశంకి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, దేశంలో ఉన్నటువంటి పాలసీలకి సంబంధించిన విషయాలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యతని విస్మరించి, సమాధానం చెప్పలేక, లేదంటే సమాధానం లేక, లేదంటే అసలు ఆ సమస్యని పరిష్కరించడం ఇష్టం లేక దాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగత దూషణ, ఎలాంటి వాళ్ళకైనా కూడా సింపతి కలుగుతుంది. ఇప్పుడు రాహుల్ మీద సింపతి వస్తుందే తప్ప మీ మాటల వల్ల రాహుల్ మీద ద్వేషం రావడానికి అవకాశం లేదు. అవతల వాళ్ళు ప్రతిపక్షమా, మన శత్రువులా కాదు, అడిగిన ప్రశ్న ఈ దేశానికి ఎంత ఉపయోగం అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీని పక్కన పెట్టేద్దాం, ఆ కాన్సెప్ట్ని తీసుకుందాం. క్యాస్ట్ సెన్సస్ దేశానికి అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం. సుప్రీంకోర్టు ఈ విషయం అనేక సార్లు చెప్పింది, క్యాస్ట్ సెన్సస్ తీసుకోండి అని. ఎందుకంటే అది తీసుకోకుండా మీరు పాలసీలు ఎలా అమలు పరుస్తున్నారు, మీరు ఇస్తున్న పథకాలన్నీ కూడా ఎవరికి కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా, అసలు దేశంలో సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సమానత్వం ఉందా లేదా, ఎంతమందికి విద్య అందుతోంది, ఎంతమందికి మీ పథకాలు అందుతున్నాయి, ఎంతమందికి రిజర్వేషన్ అందుతుంది, ఆ నంబర్ ఏంటి తెలియాలి. క్యాస్ట్ సెన్సస్ అంటే కేవలం ఎంతమంది ఏ జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారన్న లెక్క, ఒక నంబర్ కాదు. ఆ నంబర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సమానత్వాన్ని ప్రూవ్ చేసేటువంటి ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్, ఒక ఆధారం. దానికి పెద్ద పనేం లేదు. కులగణన చేయడం అన్నది ఒక ప్రాథమికమైన అంశం. మీరు జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ₹1 ఖర్చు లేకుండా దాంతోపాటే ఒక పక్కన ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఎక్కువగా ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే డెసిషన్ తీసుకోవాలి. అది తీసుకోవడంలో ఎందుకు అంటే,
దానికి సమాధానం చెప్పకపోగా గతంలో మీకు జాతి పట్ల మీరు క్యాస్ట్ పట్ల నమ్మకం లేదన్నారు. మీరు రాహుల్ గాంధీ ఒకప్పుడు క్యాస్ట్ని వ్యతిరేకించారు. ఇది సమాధానం కాదు. ఒక వ్యక్తి క్యాస్ట్ని వ్యతిరేకించినంత మాత్రాన క్యాస్ట్ సెన్సెస్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు పర్సనల్గా క్యాస్ట్ అంటే ఇష్టం లేదు, నేను క్యాస్ట్ని బిలీవ్ చేయను, కానీ నేను క్యాస్ట్ సెన్సెస్ని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అది దేశం నడిపించడానికి అవసరమైనటువంటిది. కులాలు లేనటువంటి దేశం రావాలి అని మాట్లాడడం వేరు, దేశంలో సమానత్వం తీసుకురావడం వేరు. కులాలు లేకుండా సమాజం రావాలి అంటే సమానత్వం రావాలి. సమానత్వం రావాలంటే అసలు సమానత్వం ఏ కులాల వరకు వెళ్తుంది, మనం ఇస్తున్న రిజర్వేషన్స్ ఎంతవరకు వెళ్తుంది, వాళ్ళని మనం అభివృద్ధి పథంలో అగ్రవర్ణాల స్థాయికి ఎక్కడి వరకు తీసుకురాగలిగాము, వాళ్ళు ఎందాక వచ్చారు, ఎందాక వచ్చి ఆగారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, దానికోసం లెక్కలు కావాలి. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం, లబ్ధి కోసం ఈ టాపిక్ తీసుకొస్తున్నారు. ఓకే రాజకీయం ఖచ్చితంగా ఇది రావడం వల్ల రాహుల్ చెప్పడం వల్ల ఈ సెన్సస్ జరిగితే ఖచ్చితంగా రాహుల్ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది కావచ్చు. తద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ పొలిటికల్ మైలేజ్ కూడా పెరుగుతుంది. అలాగా దేశంలో ప్రజల కోసం తీసుకొచ్చిన ఏ పాలసీని కూడా మనం పొలిటికల్ అంశంగా చూస్తే, ఇది పొలిటికల్ బెనిఫిట్ కోసమే వీళ్ళు చేశారు అని చూసినట్లయితే ఏ పథకం అమలు జరగదు దేశంలో. మోదీ గారు 80 కోట్ల మందికి 10 కేజీల ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. మరి దానివల్ల పొలిటికల్ బెనిఫిట్ అయింది కదా. పొలిటికల్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి పథకం చేయకుండా ఉండాలని మనం చెప్పగలమా? ఇలాంటి పథకాలు చేయడం వల్ల, ప్రజలకు ఉపయోగపడడం వల్ల పొలిటికల్ బెనిఫిట్ అవడంలో తప్పు లేదు. ఇలాంటి పథకాలు, పాలసీలు తీసుకొచ్చి మీరు మరో 4 ఓట్లు ఎక్కువ పొందండి, తప్పు లేదు. మీరు చేసే రాజకీయం ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం వాళ్ళ ప్రజలకు సంబంధించి ఎలాంటి పాలసీలు తెచ్చినా దానివల్ల ఎంతో కొంత వాళ్ళకి పొలిటికల్ బెనిఫిట్ వస్తుంది, తప్పు లేదు రావడంలో. ఇక్కడ కూడా అదే ఆలోచించాలి. పొలిటికల్ అని చెప్పేసి పనికొచ్చే కాన్సెప్ట్ని పక్కన పడేద్దామా? ప్రజలకు కావాల్సిన పాలసీస్ని పక్కన పడేద్దామా? దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా? బెనిఫిట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అడిగితే ఏంటి, మరొకరు అడిగితే ఏంటి, అది వాళ్ళు రాజకీయం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? మీరు దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆలోచించి ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు మరీ ముఖ్యమైన అంశం, ఇప్పుడు లేటెస్ట్గా నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల చేతిలో అధికారం ఉంది అని చెప్పి తీర్పిచ్చింది. దాంతోపాటు వీళ్ళు ఎవరికి ఇలా చెప్పాం కదా అని ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాజకీయంగా దీన్ని వినియోగించుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఉపవర్గీకరణ చేస్తామంటే కుదరదు. సరైన లెక్కలు, పారదర్శకత, డేటా ఉండాలి అనేటువంటి ఒక లైన్ చెప్పింది. మరి అది సాధ్యమేనా? నిన్నటి తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని స్వాగతిస్తున్నారు. ఇంకా దీని మీద చర్చ నడుస్తుంది. ఇక 2-3 రోజులు ఆగిన తర్వాత దీన్ని పూర్తిగా కూలంకషంగా పరిశీలించిన తర్వాత లోటుపాట్లు ఏంటి అన్నవి కూడా బయటకు వస్తాయి. అనలిస్టులు దీని మీద ఇంకా ఆలోచించాల్సి ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక తీర్పుని స్వాగతిస్తున్నాం మనం, కానీ అది అమలు పరచడానికి డేటా కావాలి. మరి మీరు కులగణన చెయ్యకుండా దీన్ని ఎలా అమలు పరుస్తారు? ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్, ఒక సాక్ష్యం ఎందుకు మనం చూపించలేకపోతున్నాం? ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఇదిగో ఇంతమంది ఉన్నారు అని చూపించడమే కదా. అప్పుడు మీ పథకాలు క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తున్నాయని చెప్పి ఒక లెక్క కూడా ఉంటుంది కదా. దాన్ని తీయడానికి ఏంటి ప్రాబ్లం? ఇక రైలు ప్రమాదం, దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాల గురించి మాట్లాడితే రైల్వే మంత్రి నిన్న వ్యవహరించిన తీరు వీరంగం చేస్తున్నారు. అతను పార్లమెంట్లో వీరంగం. వాళ్ళ బాధ్యతని విస్మరించి, జవాబుదారీతనాన్ని విస్మరించి, నైతికంగా వాళ్ళ తప్పుని ఒప్పుకోవడం మర్చిపోయి ప్రతిపక్షం పట్ల వీళ్ళు చిమ్ముతున్న విషం, కోపం. మనం కట్టిన ట్యాక్సులతో కట్టినటువంటి ఆ పార్లమెంట్ భవనంలో కూర్చొని మన సమస్యలకి పరిష్కారం కావాలి అని చెప్పేసి ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకి
నిజాయితీగా సమాధానం చెప్పకుండా ఉక్రోషంతో ఊగిపోతూ అసలు విషయాల్ని తప్పుదోవ పట్టిస్తూ మాటల దూషణకి దిగుతున్నటువంటి వీళ్ళ మన నేతలు అని మనం ఆలోచించాలి. ఇవన్నీ మంచికేనేమో, ఇలాంటివి జరిగితేనే కదా, ప్రజలు చూస్తేనే కదా మార్పు వస్తుంది, అర్థం అవుతుంది. ఈసారైనా సరైన వాళ్ళని ఎన్నుకోవాలనైనా సరే ఆలోచిస్తారు. సో ఏది జరిగినా మంచికే, ఇలాంటిది మన మంచికే, వాళ్ళ మంచికి కాదు. థ్యాంక్ యూ.